గంజాయి మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నర్సాపురం డీఎస్పీ శ్రీవేద అన్నారు. పశ్చిమ గోదావరి మొగల్తూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో గంజాయి వినియోగిస్తున్న 10 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 138.190 మిల్లీగ్రాముల లిక్విడ్ గంజాయిని 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం డివిజన్ పరిధిలో గంజాయిపై ప్రత్యేకంగా ఉంచిన టెక్నాలజీ ఉపయోగించి గంజాయి రవాణా వినియోగాన్ని జరగకుండా చూస్తున్నామన్నారు. యువత గంజాయికి బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు కూడా తమతో సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో నర్సాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐ జి వాసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగల్తూరు ఎస్ఐ వాసు సిబ్బందిని ఆమె అభినందించారు. సార్ మీరు కట్ అయిపోతారు. నమస్కారం. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి లేని డిస్ట్రిక్ట్గా, గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు, నర్సాపురం, పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్, రమణి కుసుల్ దుర్గా, వల్లభుని గోపాలకృష్ణ, రమణి మనోజ్ కుమార్, దొంగ ప్రసాద్, కొల్లాటి వాసుదేవు, జోషిల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర, కర్రి ఆదిత్య వినాయక పవన్ కుమార్, చాదల్వాడ కృపావరం, వీరవల్లి సుధీర్. వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్లో దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే
ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలాగే మన డిస్ట్రిక్ట్ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నర్సాపూర్ సబ్ డివిజన్లో ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి. 19 బాటిల్స్ దొరికింది, మనకి 138 గ్రామ్స్ దొరికింది.